నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత నాయకుడు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద కుటుంబ విభేదాలు బహిర్గతమవడంతో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. తన తండ్రికి చివరి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని తొలుత పోలీసులు, అనంతరం ముద్రగడ అనుచరులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలుసుకున్న ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రిని చివరిసారిగా చూసి నివాళులు అర్పించేందుకు కిర్లంపూడికి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో పత్తిపాడు వద్ద పోలీసులు ఆమెను నిలిపివేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని చెప్తూ తొలుత అనుమతి నిరాకరించిన పోలీసులు క్రాంతి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని చివరకు నివాళులు అర్పించేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న తర్వాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలను ప్రస్తావిస్తూ తాను మరణించిన తర్వాత కుమార్తె రావద్దని ముద్రగడ గతంలో చెప్పారని ఆరోపిస్తూ కొందరు అనుచరులు క్రాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం క్రాంతి తన తండ్రికి నివాళులు అర్పించారు.